ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నానండి. రవ్వ ఆనియన్ పకోడీ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం అయితే చాలా ఈజీ. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చండి. జస్ట్ 10 నిమిషాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంత సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పటికి వదలరండి. ఇలాగే మీరు పకోడీ ప్రిపేర్ చేసుకోవాలంటారు. అంత బాగుంటాయి. చూడండి, నేను చేసిన వాటిలో ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎలాగొచ్చాయో. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? కట్ చేసిన తర్వాత చూడండి, లైట్గా సాఫ్ట్గా ఉంటాయి. పైనంతా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే ఒక్కసారి టేస్ట్ చేయండి. మీకే కాదండి, మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకు కూడా చాలా నచ్చుతాయి. మీరు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే ఇంకెప్పుడైనా సరే ఇలాంటి పకోడీనే ప్రిపేర్ చేయాలంటారండి. అంత బాగుంటాయి. మరి ఎందుకండి ఆలస్యం, ఈ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? అయితే మనం త్వరగా కిచెన్కి వెళ్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. అందులో 1 కప్పు రవ్వ యాడ్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ అండి, ఇది ఉప్మా చేస్తాం కదా, అది యాడ్ చేశాను 1 కప్పు. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. లైట్గా వేడెక్కితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. చూడండి, ఇలా వేడెక్కితే సరిపోతుందండి. ఇందులో 4 టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసుకోవాలి. మైదా యాడ్ చేసిన తర్వాత కూడా ఎక్కువ ఫ్రై చేయకూడదండి. మైదా కూడా లైట్గా వేడెక్కితే సరిపోతుంది. చూడండి, ఇలా వేడెక్కితే సరిపోతుందండి. స్టవ్ ఆపేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకోవాలండి. ఫ్రై చేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ మనము మిక్సీలో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే చాలండి. చూడండి, ఇలా బరగ్గా ఉండాలి, పౌడర్ లాగా చేసుకోకూడదు. ఇప్పుడు మనం రవ్వ ఫ్రై చేసుకున్నాం కదండి, అది ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా లేకపోతే కూడా ఇలాచి, అలాగే లవంగము, కాస్త చెక్క కూడా పౌడర్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇందులో తగినంత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి, కారం తగినన్ని. కొత్తిమీర, కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలండి. బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి చేతితోటి మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ వాటర్ వేయకూడదు, మనం ఆనియన్స్ వేసాం కదండి, ఆనియన్స్ తోటే చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేయకూడదండి. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా రావాలండి. ఇప్పుడు మనకి ఏ సైజులో పకోడీ కావాలో ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్నవిగా చేసుకోవాలండి, అప్పుడే బాగా చక్కగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి చిన్న చిన్నవిగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మీరు చిన్నవిగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మనకు 2-3 డేస్ కూడా నిలువ ఉంటాయండి చెడిపోకుండా. కాబట్టి చిన్న చిన్న ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. ఇవన్నీ చూడండి ఈ సైజులో ఉండాలండి. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఓవర్ హీట్ ఉండకూడదు, మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మనం స్నాక్గా తీసుకోవచ్చండి. అలాగే లంచ్లో కూడా సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు చేసే ఆనియన్ పకోడా కాకుండా ఇలా పల్లీలు అలాగే రవ్వతోటి కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి, టేస్ట్ అవుతాయి. చూడండి, అప్పుడే మంచి కలర్ వచ్చాయి కదా. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇది ఎక్కువ కూడా ఆయిల్ పీల్చుకోదండి అస్సలు. టిష్యూ పేపర్ మీద వేయకపోయినా కూడా పర్వాలేదు. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో.
చూసారండి జస్ట్ 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ఉంటాయండి. 10 అంటే 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంట్లో ఉండే రవ్వ ఉంటుంది, అలాగే అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ ఐటమ్ని తప్పక ప్రిపేర్ చేసి ఎలాగొచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ 10 నిమిషాల్లో చేసి ఈ వీడియోని తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన వెన్నెలా స్వీట్ హోమ్ని తప్పక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో టేస్టీతో మీ ముందు ఉంటుంది మీ వెన్నెలా స్వీట్ హోమ్.